మీ కుమార్తె కెనడాలో నేరంలో చిక్కుకుంది. మీ కుమార్తె కెనడాలో నేరంలో చిక్కుకుందని మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారిని సైబర్ నేరస్తులు బెదిరించారు. వ్యాపారి తెలివిగా వ్యవహరించి వారి వలలో పడకుండా తప్పించుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీకి చెందిన వ్యాపారి శ్రీనివాస్ రెడ్డికి ఈ నెల 19వ తారీఖున వాట్సాప్లో కాల్ వచ్చింది. స్క్రీన్పై సిబిఐ విక్రమ్ అనే పేరు కనిపించగా వాట్సాప్ డీపీ తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫోటో ఉండడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. కెనడా సైబర్ క్రైమ్ విభాగం అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ నేరకాలు 7 నిమిషాల 49 సెకండ్ల పాటు మాట్లాడారు. మీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. వెంటనే మేము సూచించిన ఖాతాకు 50,000 రూపాయలు జమ చేస్తే ఆమెను విడుదల చేస్తాం. లేని పక్షంలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు. వెనువెంటనే ఫోన్ నెంబర్లు పంపించారు. ఫోన్లో మరికొందరు అరుపులు వినపడడాన్ని గుర్తించిన బాధితుడు తన కుమార్తెతో మాట్లాడించాల్సిందిగా డిమాండ్ చేశారు. వారు నిరాకరించారు. డబ్బులు ఇస్తే తప్ప మాట్లాడించబోమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డబ్బులు బదిలీ చేసే ఆలోచనను విరమించుకున్న బాధితుడు వాట్సాప్ కాల్ కట్ చేసి కెనడాలో ఉన్న కుమార్తెకు ఫోన్ చేశారు. తాను బాగానే ఉన్నానని, ఎవరూ అరెస్ట్ చేయలేదని కుమార్తె బదులివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తేరుకున్న తర్వాత సదరు వాట్సాప్ నెంబర్ పాకిస్తాన్కు చెందిందిగా గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSPలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.